హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నా ప్రొద్దుటే శనివారం వ్లాగ్ అండి ఇది. ప్రొద్దుటే నా మార్నింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది అండి వీడియో అయితేను. ముందైతే రైస్ కడిగి పెట్టేసుకుని పప్పు కడిగి పెట్టేశానండి. పాపకి కాలేజీ ఉంది, ఇంటర్ ఫస్ట్ చదువుతుంది మా అమ్మాయి. అది పెసలైతే నానబెట్టానండి, పెసరట్లు వేద్దామని చెప్పేసి దాన్ని మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. పెసరట్లు వేసేటప్పుడు మనం పెసలు చాలా జాగ్రత్తగా చూసుకుని రుబ్బుకోవాలండి. అందులో ఇసుక ఉంటుంది కాబట్టి మనం మిక్సీకి వేసేటప్పుడే కొంచెం జాలించుకుని వేసుకున్నట్టయితే మనకి ఇసుక తగలకుండా ఉంటుంది. నేను పెసలు రుబ్బేటప్పుడే నేను 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసేసి అయితే రుబ్బుకుంటానండి పెసల పిండి. అంటే మా పిల్లలు పైన వేస్తే అలా తినరండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర అది వేసుకుంటారు కదా, అలాగా నోటికి తగిలితే కనుక వాళ్ళు తినరని చెప్పేసి ఇంకా అలాగా మిక్సీలో వేసి ఆడేస్తానమాట. పైన అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తానండి. ఇక్కడైతే పిండి ఆడేసుకున్నాను. ఇంకా ఇక నానబెట్టిన గిన్నెను, మిక్సీ గిన్నె ఉంటే కడిగేసుకుంటున్నాను. ఎప్పటిదప్పుడే శుభ్రం చేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇంకా ప్రొద్దుటే కాలేజీ హడావిడి అది ఉంటుంది కదండి. ఇంకా ఈ పక్క నుంచి వంట చేసుకోవాలి, ఆ పక్క నుంచి క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఇంకా పచ్చడికి వేపిస్తున్నాను అనమాట. వేపుడు పప్పు, దీన్ని వేపుడు పప్పు అంటారు, ఉలసనపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు, ఎన్ని రకాలుగానే పిలుచుకోవచ్చు. ముందుగా అయితే పప్పులను పచ్చిమిరపకాయలు వేపించేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట. కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చు. ఎవరి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు. అంటే ఇలా తాలింపు పెట్టేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టుకుని వస్తే ఇలాగ పోపు చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా దాంట్లో తిరుమత వేసుకోవచ్చు. మిగతా పచ్చడిలాగా దీనికి వేపుడు శనగపప్పు పచ్చడి రుబ్బిన తర్వాత వెంటనే వేసేస్తే వేడి మీద కొంచెం ముద్దగా అంటుకట్టినట్టు అయిపోతుంది. అందు గురించి నేను పోపు చల్లారిన తర్వాత వేసుకుంటానండి. అసలు దీంట్లోకి అయితే అల్లం చట్నీ బాగుంటుంది, కానీ టైం సరిపోక నేను ఈ పుట్నాల పప్పు చట్నీ అయితే చేస్తున్నాను. దీంట్లో కొంచెం 4 వెల్లుల్లిపాయ రబ్బలు, చిన్నగా చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసుకుని ఆడేసుకోండి. ఇదిగోండి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక తిరమూత వేసుకుని పచ్చడిని పక్కన పెట్టేసుకుని మిగతా పని చూసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చడి అయితే అసలు తాలింపు లేనిదే తినరండి మా ఇంట్లో అయితే. ఇంకా మామూలుగా చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయంటే మామగాయ, అలాగే ఆవకాయ ఇలా ఉంటాయి మా ఇంట్లో. అవి తినరండి. ఈ రోజు ఇలా పచ్చడి చేయవలసిందే. ఈ ఆవకాయ మాగాయ అయితే తినరు. ఎప్పుడో లేదమ్మా తినమ్మా అంటే ఆవకాయలో పెరిగేసుకుని తింటారు. సో అది కూడా మిక్సీ చట్నీ చేస్తాను కదండి, ఇంకా అది కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే అక్కడికి ఆ పని కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పెసరట్లలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కోస్తున్నాను అనమాట. సన్నగా తరుక్కుంటే బాగుంటాయండి పెసరట్లలోకైనా అట్లలోకైనా. చక్కగా పైన వేసుకోవడానికి సన్నంగా మనం కోసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటాయి. ఇంక పెసరట్లు దాని తర్వాత ఒకటి వేసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా పిల్లలకి ఇచ్చేద్దాం అన్నట్టు. ఇంక మా వారికి కూడా ప్రొద్దుటే బయటికి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా వేస్తున్నానండి దాని తర్వాత ఒకటి. అట్లయితే కొంచెం వేసేసి పక్కన పెట్టి ఇలాగా పప్పు ఉడికింది. ఇంక మామిడికాయ ముక్కలు వేసుకుందాం, పప్పు మామిడికాయ చేద్దామని చెప్పి మామిడికాయ ముక్కలు వేసాను. ముందు పప్పు ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత చివరిలో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఉడకపెట్టేసుకుని తాలింపు పెట్టేసుకోవడమేనండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంకా అట్లయితే ఎవరి ప్లేట్లలోకి వాళ్ళకి పెట్టి ఇస్తున్నాను అనమాట, ఒకరి తర్వాత ఒకరికి అన్నట్టు. ఇంకా వాళ్ళకి అట్లు ఇచ్చేసాను కదండి. ఇంకా ఇప్పుడు పాలు అయితే ఇద్దామని చెప్పి ప్రోటీన్ పౌడర్ అయితే వాడుతున్నానండి. దానికోసం ఇంక ఇలాగా హ్యాండ్ బీటర్లో అయితే వేసి వాళ్ళకి కలిపేసి ఇస్తున్నాను అనమాట.
విడిగా మనకి గ్లాసులో పోసుకుని కలుపుకుంటే కనుక అది వండలుగా ఉంటుందని నేను ఇలాగా బాగా బీట్ చేసి ఇస్తే కనుక మనకి బాగుంటుంది స్మూతీ లాగా. అది తాగడానికి పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకని చెప్పి అలా ఇస్తాను అన్నమాట. ఇక్కడ పప్పు అయితే తాలింపు పెడుతున్నానండి. ఇదేంటి నూనె లేదనుకోవద్దు, నూనె కొంచెం తక్కువ వాడుతున్నాంలేండి. అందు గురించి తక్కువనే వేశాను. ఏముందండి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే ఇంక వేసుకోవచ్చు. ఇంకా అదే తాలింపు పెట్టేసాను. ఇంకా తినేటప్పుడు అయితే వడియాలు వేపిస్తాను. మా పిల్లల బాక్సుల్లోకి అయితే కొంచెం పచ్చడి వేసి పెడతానండి. వడియాలు వేసిన బాక్స్లో మెత్తగా అయిపోతున్నాయి అంటున్నారని. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది, పప్పు కూడా అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.